రామలక్ష్మి శౌర్య సార్ రండి వచ్చి నా తలలో పువ్వులు పెట్టండి అని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే శౌర్య చాలా బాధపడుతూ ఇవ్వు రామా అని చెప్తూ ఉంటే పండగ వాతావరణం ఇంట్లో కనిపిస్తోంది, కానీ మీరెందుకు సార్ ఇంత బాధపడుతూ ఉన్నారు? మీ ముఖంలో బాధ కనిపిస్తోంది అని రామలక్ష్మి అంటుంది. అత్తయ్య మన ఇద్దరిని కూడా అక్కడికి తీసుకువెళ్ళి శ్రీను ప్రో ఆద్యలతో కలిసి నల్లపూసల కార్యక్రమం చేయించి మనపై అక్షింతలు చల్లాలి అని కోరుకుంది. కానీ మనమేమో వెళ్ళలేకపోతున్నాం కదా రామా, అందుకే నా బాధ. అత్తయ్య చాలా బాధపడతారు కదా అని శౌర్య అంటూ ఉంటాడు. మనసు ఉంటే మార్గం ఉంటుంది, మీ అత్తయ్య గారు మనపై అక్షింతలు చల్లి ఆశీర్వదిస్తారు సార్ అని రామ అంటుంది. అదేంటి రామా, మనం ఇక్కడే ఉన్నాం కదా అని శౌర్య అంటూ ఉంటాడు. మనసుంటే మార్గం ఉంటుందని చెప్పాను కదా శౌర్య సార్ అని రామలక్ష్మి చెప్తూ ఉంటే శౌర్య పువ్వులు పెడుతూ మాట్లాడుతూ ఉంటాడు. అస్మిత వాళ్ళమ్మ కూడా అస్మిత ప్రశాంత్ల నల్లపూసల కార్యక్రమం కోసం ఇంటికి వచ్చి ఉంటుంది. అస్మిత ప్రశాంత్ 16 రోజుల పండుగ కోసం రెడీ అవుతూ ఉంటారు. ఏంటి ఆలోచిస్తున్నావు అని రెడీ అవుతున్న అస్మిత చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఎలా ఆపాలా అని ఆలోచిస్తున్నాను అని ప్రశాంత్ అంటూ ఉంటాడు. ఏమైనా ఐడియా ఉందా అని అస్మిత అంటే ఏంటో ఏ ఐడియాలు రావడం లేదు అని ప్రశాంత్ అంటూ ఉంటాడు. సింపుల్గా కరెంట్ షాక్ ఇస్తే సరిపోతుంది కదా, ఇప్పుడు ఈ కార్యక్రమం ఆగిపోతుంది అని అస్మిత అంటూ ఉంటుంది. కరెంట్ షాకా, అదెలా అని ప్రశాంత్ అంటాడు. ఫ్యూజ్ వైర్ పోయిందని చెప్పి నేను రిపేర్ చేస్తున్నట్లు స్టాండ్ ఎక్కి నిలబడి ఉంటాను. అప్పుడు నన్ను అలా చూస్తే ఎక్కడ మా అమ్మ బాధపడుతుందో అని మీ అమ్మ నా దగ్గరికి వచ్చి ఏంటి అస్మిత వద్దు, ఇదంతా చేయనవసరం లేదు, మీ అమ్మ చూస్తే బాధపడుతుంది, దిగు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు మీ అమ్మ రాగానే నేను ఒక కరెంటు వైర్ని తీసి మీ అమ్మ నోట్లో పెడతాను. మీ అమ్మ నోట్లో కరెంట్ వైర్ పెట్టగానే అని నేను సిగ్నల్ ఇస్తాను, నువ్వు స్విచ్ ఆన్ చేసేసే, అప్పుడు మీ అమ్మకి కరెంట్ షాక్ కొడుతుంది, ఇప్పుడు ఈ కార్యక్రమం ఆగిపోతుంది అని అస్మిత ప్లాన్ చెప్తుంది. సరే అలాగే అయితే నాకు ఓకే అని ప్రశాంత్ అంటాడు. అయితే రామలక్ష్మి ఈ ప్లాన్ని మొత్తం కూడా వినేసి ఉంటుంది. అస్మిత ప్లాన్ ప్రకారం స్టాండ్ ఎక్కి ఫ్యూజ్ వైర్ని నోట్లో పెట్టుకొని రిపేర్ చేస్తూ ఉంటే వీళ్ళ ప్లాన్ ప్రకారం ప్రమీల అక్కడికి వస్తుంది. సరిగ్గా అప్పుడే రామలక్ష్మి పక్కకు చేరి అస్మిత అని పిలవడంతో నోట్లో కరెంట్ వైర్ పెట్టుకున్న అస్మిత అని అనగానే ప్రశాంత్ స్విచ్ ఆన్ చేస్తాడు. అలా ప్రశాంత్ స్విచ్ ఆన్ చేయగానే అస్మిత కరెంట్ షాక్ కొట్టి గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. అలా రామలక్ష్మి అస్మిత ప్లాన్ని తిప్పికొడుతుంది.